సాయి ప్రవచనం చెప్పేది బాబా, ప్రవచనం వినేది బాబాని. ఎందుకంటే కలియుగంలో అతి దుర్లభమైనటువంటిది, అతి కష్టమైన పని ఏంటంటే ఏకాగ్రతతో మనసును నిలబెట్టడం. చాలా కష్టమైన పని అది. అటువంటిది 2.5 గంటల సేపు మనల్ని మనం మైమరిచిపోతూ అప్పుడే టైం అయిపోయిందా అనే భావన మనకు అనుభవం అవుతోంది అంటే కారణం ముమ్మాటికి సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క కృప అని మనం చెప్పుకోవచ్చు. సాయి సచ్చరిత్రలో కాకాసాహెబ్ దీక్షిత్ దగ్గరికి బాబా భక్తుల్ని సాయంత్రం అట్లా పంపిస్తూ ఉండేవాడట ద్వారకామాయికి వస్తే. ఎందుకంటే కాకాసాహెబ్ దీక్షిత్ ఏకనాథ భాగవతము, రామాయణము ఇత్యాది మత్ గ్రంథాలను పఠిస్తూ పారాయణం చేస్తూ తనకు తోచిన వివరణ ఇస్తూ ఉండేవాడు. ఒకరోజు పారాయణం జరుగుతున్న సందర్భంలో ఒక తేలు వచ్చి, హేమట్ పంత్ అనుకుంటా, భక్తుడు భుజం మీద కూర్చుంటుంది. అంటే అక్కడ ఆయన ఏం చేశాడో చూడండి, వామ్మో తేలు తేలు అని అరవల. ఆ శాలు ఏ వస్త్రం మీద అయితే ఉందో దాన్ని అలాగే పట్టుకొని బయటికి తీసుకెళ్ళి దులిపేసి మళ్ళీ కామ్గా వచ్చి కూర్చున్నాడు. ఎందుకు అంటే ఆ సభ మర్యాద. ఒక్కసారిగా గగ్గోలు పెడితే ఏమవుతుంది, అందరిలో మానసిక చంచలత్వం వచ్చేస్తుంది. అప్పటిదాకా ఉన్న శ్రద్ధ సడలిపోతుంది, అప్పటిదాకా ఉన్న భక్తి కాస్త భయం అయిపోతుంది. ఆ తేలు వచ్చి నా మీద ఎక్కడ పడుతుందో. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి మీ టికెట్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. కాకినాడ గోకులంలో నా ప్రవచనం జరుగుతూ ఉంది, సప్తాహం జరుగుతోంది. అక్కడ 5వ రోజు ఒక విచిత్రం జరిగింది. ప్రవచనం చెబుతూ పైకప్పు ఊడి కింద పడిన కథ చెబుతూ ఉన్న తరుణంలో ఏంటో నా భుజం మీద బరువుగా అనిపించింది. తీరా చూస్తే ఒక తొండ వచ్చి నా భుజం మీద కూర్చుంది. ఎందుకో పక్కకి ఇలా చూస్తే అది పాము తలకేలాగా అనిపించింది. నాకు ఒక్క నిమిషం జల్లు మంది గుండె. అలాగే ప్రవచనం చెబుతూ చెబుతూ ఇట్లా అనేటప్పటికి అది దూకి వెళ్ళిపోయింది. అంటే ప్రవచనాలు చెప్పటము కాదురా, నువ్వు ఎంతవరకు ఆచరణలో పెడతావో చూద్దామన్నట్టుగా అనిపించింది. బాబా ఆ విధంగా చేశాడేమో. కాబట్టి ఒకటి వాస్తవం, సమర్థ సద్గురువైనటువంటి సాయి మనకు తోడుగా నీడగా ఉండగా మనము భయపడవలసిన, ఆందోళన చెందవలసిన అవసరము లేదు. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్తామనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. అందుకే దాని నిమిత్తం హారతులు ఎప్పుడైతే మనం గానం చేస్తామో అట్లీస్ట్ శ్రవణం చేసిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఉదాహరణకి మీకు మానసికంగా తీవ్రమైన దుఃఖము కలుగుతోంది, వేదన కలుగుతోంది, ఆందోళన చెందుతున్నారు. ఆ సమయంలో మీ ఇంట్లో 4 హారతులు ఆ సీడీ కానీ పెన్ డ్రైవ్ కానీ పెట్టేయండి. హారతులు వరుసగా అన్ని వింటూ ఉండండి.
తప్పకుండా చూడండి. మానసిక స్థైర్యము రావటము ముమ్మాడికి సత్యము. అది హారతులకున్న గొప్పదనం, హారతులకున్నటువంటి శక్తి.